కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చైనా సరే వెచ్చించి రైతులకు సంబంధించినటువంటి ధరల స్థిరీకరణ నిధి ఏదైతే ఏర్పాటు చేశామో దాన్ని మించి కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినటువంటి పంటలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో రైతులు పండించి నష్టపోతున్నటువంటి పంటలకి బహుశా దేశ చరిత్రలో మొట్టమొదటిగా వాటికి మద్దతు ధర కల్పించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దేశానికే మార్గదర్శిగా నిలిచినటువంటి పరిస్థితి ఏర్పడింది. 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ రోజు రైతులను ఆదుకుంటే ఈరోజు ఆ ధరల స్థిరీకరణ నిధిని పూర్తిగా ఎత్తేసారు. రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క పాకం మిర్చి రైతులు, ప్రత్తి రైతులు, పొగాకు రైతులు ఈరోజు మొత్తం నేను మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తానని చెప్పి దానికి మళ్ళీ మితులు పరిమితులు, క్వాలిటీ ఉంటే కొంటాం, లేకపోతే ఈ క్వాలిటీ తీసుకువెళ్ళమని మీకు క్వాలిటీ లేదని చెప్పడం, రిజెక్ట్ చేసి పంపించేసేయడం. మళ్ళీ నువ్వేమో ఇక్కడ కూర్చోవడం, మేము మొత్తం మార్కెట్ ద్వారా రైతులు పొగాకు రైతులను ఆదుకుంటున్నాం అని చెప్పి మాట్లాడడం. ఏ ఒక్క రైతైనా సరే ఉద్యానవన పంటలకు సంబంధించి వ్యవసాయ పంటలకు సంబంధించి ఒక్క రైతుని మీరు ఈరోజు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. లేవే. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఏ రోజు రైతుల మీద శ్రద్ధ లేదు, వ్యవసాయం మీద ఆసక్తి లేదు. ఎంతసేపటికి ఇతరత్ర ఏదైనా సరే తనకి లాభం చేకూర్చుకునేటువంటి తప్ప రైతులు లాభపడేటువంటి పరిస్థితుల గురించి ఆలోచన చేయలేనటువంటి విధిలో ఉన్నాడు. ఈరోజు ఉచిత పంటల బీమా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో మాట్లాడిచ్చారు, మన ఏదో పార్లమెంట్ లో మాట్లాడి దానికి సంబంధించి మీరు మాట్లాడడానికి కాస్త సిగ్గుండాలా? మరే మనల్ని మాట్లాడేటువంటి దాంట్లో పార్లమెంట్ సభ్యులుగా మంత్రులుగా మాట్లాడితే ఎవడన్నా నవ్వుతాడేమోననేటువంటి ఆలోచన ఉండాలా? ఈ రాష్ట్రంలో ఉచిత పంటల బీమాకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో ఏదైతే మామూలుగా యూనివర్సలైజేషన్ కింద ప్రతి ఒక్కరికి మీరు బీమా కవరేజ్ ఇవ్వండి అంటే అది ఇవ్వడానికి వీలు లేదు అంటే ఒక్క సెంటు పండించేటువంటి రైతు కూడా నష్టపోకూడదన్నటువంటి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఏంటి, ఒక భాగం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, ఒక భాగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, ఒక వంతు రైతు భరిస్తాడు. కాబట్టి రైతుది నేను భరిస్తా, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను భరిస్తా, కానీ కేంద్ర ప్రభుత్వం యూనివర్సలైజేషన్ పాలసీ కింద అందరికీ ఇవ్వండి అంటే అలాగే కేంద్ర ప్రభుత్వం మేము ఇవ్వలేదన్న, నా వల్ల కుదరదని చెప్పింది. అటువంటి పరిస్థితుల్లో రైతులకు నష్టం జరిగేటువంటి ఈ బీమా పాలసీలో మేము ఉండడం మంచిది కాదని బయటకు వచ్చి 3 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఖజానా నుంచి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి దాదాపుగా 7,802 కోట్ల రూపాయల రైతులకు అందించడం జరిగింది ఉచిత బీమా. అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా, కేంద్ర ప్రభుత్వం వాటా, రైతు వాటా పూర్తిగా 100% భరించాడు. కాబట్టి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో లేకపోయినా రైతులకు నష్టం జరుగుతుందని బాధ్యత తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చెల్లింపులు చేస్తే ఆ మంత్రి ఏదో అక్కడ చదివాడని చెప్పి మేము చెప్పలేదా, 5 సంవత్సరాల్లో క్రమం తప్పకుండా ఒక్కొక్కసారి 3,000 కోట్ల రూపాయలు, 2,987 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు జన్మలో ఇచ్చున్నాడు. ఆ మాత్రం ధైర్యంగా చెప్పగలం. ఒకే విడతలో 2,987 కోట్ల రూపాయలు ఇచ్చాడు ఒక సంవత్సరం నష్టం జరిగితే. అంత భారీ స్థాయిలో ఆ రోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లేదే, రాష్ట్ర ప్రభుత్వమే భరించిందే మొత్తం. కాబట్టి ఆయన చెప్పినటువంటి సమాధానంలో ఏం చెప్పాడు, రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో కలిపి పంటల బీమా మొదలుపెట్టాడు, పంటల బీమాకు సంబంధించి మేము ఇచ్చాము సంయుక్తంగా అంటే దాన్ని పక్కన పెట్టి ఇవ్వలేదు కదా మేము చెప్పాం కదా అని చెప్పి వీళ్ళు డబ్బా కొట్టుకున్నారంటే వీళ్ళకి ఎంత అనుభవ రాహిత్యం ఉంది, అవగాహన లోపం ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు పూర్తిగా.